చెన్నై అనుకుంటాను, చెన్నైలో కూటాలు పెట్టాడు. భక్త సింగ్ గారు కూటాలు పెట్టాడు. ఇటీవల ఒక దైవజనుడు చెప్తే విన్నాను, చాలా సంతోషం వేసింది నాకు. ఇట్లనే పగలు నైటు కూటాలు. ఆ రోజు ఆహారం లేదు, వచ్చిన ప్రజలకి ఆహారం లేదు. తడవకు వచ్చి అడుగుతున్నారంట, అయ్యగారు మరి ఆహారం వండేదానికి ఏమి లేవు, ఏదైనా ఏర్పాటు చేస్తారంటే ప్రార్థన చేయండి అంటున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, చేయండి ప్రార్థన చేయకుండా అని. ఆయన పనిలో ఆయన ఉన్నాడు, కూటాల పనిలో. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం టయానికి ఫుడ్ రావాలి కదా. ఎప్పుడు మొదలు పెడితే అప్పటికి అయ్యిద్ది మీరు చెప్పండి. కనీసం 11 మొదలు పెడితే అయ్యిద్ది, 1:30, 2 కల్లా ఒక కొలిక్కి వచ్చిద్ది. అసలు ఇంకా చెప్పాలంటే కొంతమంది ఇంకా 9 మొదలు పెడతారు. ఇంకా ఎంత పెందలాడే మొదలు పెడితే అంత తొందరగా రెడీ అయ్యిద్ది. వాళ్ళు 11 వచ్చారు, అయ్యగారు అన్నారు ప్రార్థన చేయండి అన్నాడు. ఇంతమంది జనం కూర్చుంటే ప్రార్థన చేయమంటాడు, ఏదో ఒకటి చేయాలి అంటే ఏం చెప్పట్లా. ఎందుకు ఏం చెప్పడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. ఏం చేయాలా? డబ్బులుంటే తీసి ఇసిరేసాడు, తేపండి అని. లేవు. 12 వచ్చారు, ప్రార్థన చేయకుండా. ఏం చేయమంటారు? 1 గంటకు వచ్చారు, కూటం జరుగుతోంది, ఏంది? ఏం లేదు, ప్రార్థన చేయండి. ఏం చేయమంటావు? చివరికి ఎండింగ్లో వచ్చారు. వచ్చి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇంకా చేయటానికి ఏం లేదన్నారు. టైం అయిపోయింది సార్, ఇంకా చేయటానికి ఏం లేదండి, ఇప్పుడు మీరు ఇచ్చినా మేము వండేదానికి టైము లేదు అంటే ఆయన ఏం చిరాకు పడలా. పని అయింది, ఏర్పాటు చేయమంది ఆయన, ప్రార్థన చేశా, ఆయనే చూసుకుంటాడు. రిలాక్స్గా ఉండండి, కూటం అయిపోనియండి, ముగింపులోకి వచ్చింది కదా, అయిపోనియండి, ఆయనే చూసుకుంటాడు అంటున్నాడు. ఏంది ఆ ధైర్యం? ఒకసారి చెప్పండి మీరు, ఏంది అసలు ఆ ధైర్యం? అది అంతేకాదు, తన విశ్వాస నేత్రంతో నా దేవుడు శ్రీమంతుడని చూస్తున్నాడు. నా కోసం ఏ అద్భుతమైనా చేయగలడు, ఏ మలుపైనా తిప్పగలడని ప్రార్థిస్తా ఉన్నాడు, ఆత్మలో ప్రార్థిస్తా ఉన్నాడు. భక్తుల్ని ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ప్రార్థన చేయండి, ఆఖరి నిమిషంలోనైనా నా దేవుడు అద్భుతం చేయగలడు. అంటే ఇక్కడ కూటాలు జరుగుతూ ఉన్నాయి, కూటంలో మధ్యాహ్న కాల కూటం అయిపోయింది, ఆమేన్ అన్నారు, ముగింపు ప్రార్థన అయిపోయింది. లారీ వచ్చి ఆగింది అక్కడ. లారీ అదేంది? ఒక ధనవంతుడి కుమార్తె పెళ్లి క్యాన్సిల్ అయిందండి. ఇంత ఫుడ్ ఏం చేయాలా మరి అంటే, ఫలానా దగ్గర కూటాలు జరుగుతున్నాయంటే, అరే తొందరగా తీసుకెళ్ళండి రా బాబు, తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయండి, వాళ్ళు తింటారంటే తీసుకొచ్చా ఆ ఫుడ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు. బయటకు వచ్చాడు భక్త సింగ్ గారు, ఇక్కడేనండి కూటాలు, ఇక్కడేనండి, అదే ఫుడ్ తీసుకొచ్చాము, ఇద్దామని తీసుకొచ్చాము. ఎట్లుంటుంది చెప్పండి? మామూలుగా అయితేనే వాళ్ళకి పచ్చడి సాంబారు, ఇప్పుడు పెళ్లి భోజనం అంటే ఎట్లుంటుందో ఒకసారి ఊహించండి, ఎన్ని వెరైటీలు ఉంటాయి. ఈ విశ్వాస నేత్రం లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఆయాసం, టెన్షను. కొంతమంది అయితే ఏమనుకుంటారో తెలుసా? సేవకుడి మీద చిరాకు, ఎట్ట చేస్తాడో ఇప్పుడు అయిద్దిగా, మీటింగ్ తెగ చెబుతున్నాడు, చెప్పుకో తెగ చెబుతున్నాడు. కూటం అయిపోయినాక ఉంటుంది అయ్యగారు రంగు. వచ్చిన వాళ్ళందరూ ఉసూరమంట చూస్తారు, అప్పుడు ఏం చెబుతాడో చెప్పు చెయ్యి అనుకుంటా ఉండొచ్చు. కానీ భక్తిపరుడికి తెలుసు, ఏమని తెలుసు? నా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు. ఇప్పుడు అందరికీ ఏం కనపడుతుంది? ఖాళీ ప్లేట్లు కనపడుతుండొచ్చు, కానీ భక్తుడికి ఏం కనపడుతుంది? నా దేవుడు అన్యాయస్తుడు, ఆయన చెప్పాడు, నేను చేస్తున్నాను, తర్వాత పని ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. వచ్చిందా రాలేదా అంతే. అది కూడా మామూలుగా శ్రేష్టమైన ఫుడ్, పెళ్లి ఫుడ్, కూటాల ఫుడ్ కాదు, పచ్చడి సాంబారు. పెళ్లి ఫుడ్ పెట్టాడండి. ఒకసారి కాదు, ఇలాంటి అద్భుతాలు భక్తుల జీవితాలు ఎన్నో, నా లైఫ్లో కూడా ఇన్ని ఉన్నాయి.
నేను అనుభవించిన ఆనందం నా ప్రభువులో, విశ్వాసాన్ని బట్టి స్వతంత్రించుకున్నటువంటి సంగతులు ఎన్నో. ఏమండి, ఇన్ని టెంట్లు వేసాడు, ఇంత హడావుడి చేశాడు, ఏం చూశాడా? మీకేమైనా ఫోన్ చేశాడా? మీరేమైనా ఫోన్ చేశారా వస్తామని? యోసేపు కానీ విశ్వాసంతో వేశాడు. ఏమని? దీన్నంతటిని నింపునట్లు ఆత్మలను ఎక్కడి నుంచైనా నా దేవుడు పంపగలడు అని. గుర్తుపెట్టుకో, నువ్వు ఏ మేరకు విశ్వాసాన్ని ప్రయోగిస్తావో అంతే పొందగలవు. నీవు విశ్వాసానికి తక్కువ పొందవు, విశ్వాసానికి ఎక్కువ కూడా పొందవు. నువ్వు ఎంత మేర విశ్వాసం ఉంచావో అంత మేర పొందుతావు. దేవుణ్ణి ఏ కోణంలో నువ్వు చూడగలవో ఆ కోణంలో, ఆ స్థాయిలోనే నీకు హెల్ప్. దేవుణ్ణి పాపం కొద్దివాడుగా నువ్వు చూసావనుకో, కొద్ది సహాయాలే దొరుకుతాయి. దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్పోడని చూసావని గొప్ప గొప్ప కార్యాలు సొంతం చేసుకోగలవు. పాస్టర్లు కూడా చెప్తున్నా ఇది. నువ్వు ఏ పరిధిలో దేవుణ్ణి, ఏ చట్టంలో నువ్వు ఊహించుకుంటావో అంత మాత్రమే నీకు దొరుకుతుంది. సింపుల్. నది ప్రవహిస్తుంది, మన ఇంటికి నీళ్ళు రావాలి, అంగుళం పైపు వేసుకున్నాం అనుకో, నది నుంచి వచ్చేది మహానది అయినా సరే మన ఇంటికి వచ్చేది అంగుళం దారే. అక్కాయ్ అనా, వచ్చేది మహానది, ప్రవహించేది మహానది అయినా నువ్వు వేసుకున్న పైపు అంగుళం పైపు కాబట్టి అంగుళమే. అరంగుళం పైపు అయితే అరంగుళం దారే. 4 అంగుళాలు పైపు వేసుకున్నాం అనుకో, ఇంత దారి వచ్చింది. అడుగు పైపు వేసావనుకో ఇంకా పెద్ద దారి. 2 అడుగులు వేసావనుకో నువ్వు కొట్టకపోతావు. పట్టజాలనంత దేవుడు మహానది కంటే గొప్పవాడు. అర్థమైందా? ఆ జీవ ప్రవాహములోనిది నువ్వు విశ్వాసాన్ని బట్టి ఎంత త్రాగగలవు అంత నీకు సరఫరా అవుతానే ఉంటుంది. ఇదంతా విశ్వాసాన్ని బట్టి జరిగే ప్రక్రియ. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైతే చేయొచ్చు, లేకపోతే వదిలే. అర్థమైందా? ఏమర్థమైంది? దేవుని కొరకు గొప్ప వాటిని నువ్వు విశ్వసించగలిగితే గొప్ప కార్యాలు నువ్వు చూడగలవు. నా లైఫ్లో నేను ఈ ప్రాక్టికల్గా అనుభవించాను. అందుకే ఇంత ధైర్యంగా మీకు చెప్తున్నాను. హల్లెలూయా. రైట్. నంబర్ 1, విశ్వాసాన్ని బట్టి ఏమేం పొందుతున్నాం? మనం ఆత్మరక్షణ పొందుతున్నాం అని చెప్పాడు. దేన్ని బట్టి ఆత్మరక్షణ? సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు మన పాప పరిహారార్థమై. ఆయన చెప్పాడు, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. రా నేను నీకోసం ప్రాణం పెట్టానని నమ్మి ఒప్పుకో. పాపినని ఒప్పుకో, నీ పాపాలు విడిచిపెట్టు, పాపం వదిలిపెట్టి మారు మనసు పొందు. ఇక తిరుగు నా వైపు. గతం గతః, ఆ పాడు జీవితం వదిలేయి. నువ్వు ఎన్ని రకాల పాపాలు చేసావో నాకు తెలుసు. నువ్వు ఎంత తప్పుడు జీవితంలో నడిచావో నాకు తెలుసు. ఎన్ని చోట్ల ఏ విధంగా నువ్వు తేడాపడ్డావో నాకు తెలుసు. అవన్నీ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. వాటన్నిటికీ తీర్పు ఉంది. అది తప్పించడానికే ఆ పాపాల శిక్ష అంతా నా మీద వేసుకొని మోసా. ఇక నువ్వు చేయాల్సింది ఏమి లేదు. జస్ట్ నా యందు విశ్వాసం ఉంచి, నేను నీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచానని నమ్మి మారు మనసు పొంది అవన్నీ కడగబడు నిమిత్తం, అంటే అవన్నీ నా మీద మోపబడు నిమిత్తం వచ్చి నీళ్లలో మునగమని చెప్తున్నాడు ఆయన. ఏమన్నా అర్థం కానీ ఏమన్నా అరమందరమా, అరవమా, మలయాళమా, లేకపోతే తమిళమా? ఏమమ్మా, ఏం గందరగోళమా? 2 రోజులు ఎంత అన్నంత క్లియర్గా అర్థం కాలేదు నేను చెప్పింది. బాప్తీసం పొందినప్పుడు నువ్వు చేసిన పాపాలను ఎడిపోతున్నాయి, ఆయన మీదకి పోతున్నాయి. అరే బరువు మోస్తా నా మీద మోపవమ్మా అని చెప్పి పిలుస్తుంటే నీకేం పిచ్చా? అంత చతురా? నరకం అంటే చతురా అయింది. పొయ్యిలో ఉడుకుడుకు తెప్పాళ్ళ తగిలితేనే సరే ఊగుంటావుగా. అరే నరకంలో అగ్ని ఆరదు, పురుగు సావదని ఆంతరం మొత్తుకొని ఆయన ఆ మహిమల్లా వదిలిపెట్టి ఉమ్ములు సహించి, కొరడా దెబ్బలు తిని, అరచేతి దెబ్బలు తిని, పిడిగుద్దులు సహించి, ఈ చేతుల్లో 2 కాళ్ళకు 2 కలిపి ఒక శీల 3 మేకులతో భూమి ఆకాశాల మధ్య కొయ్య శిలువకు వేలాడి అంత యాతన అనుభవించి, చర్మం అంతా చీలికలు పేలికల ఎరికాలు మొదలు నడినెత్తి వరకు శరీరం మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరము గాయాలు తూట్లు 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 తూట్లై నీకోసం ఇంత యాతన అనుభవించి పిచ్చిబట్టా. ఎంత డేంజర్ ఉంటే అంత 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 పని చేశాడు దేవుడు. నీకు ఎంత ప్రమాదం ఉంటే అంత పని చేశాడు ఆయన. దాన్ని తేలిగ్గా తీసుకుంటాను. ఈ చతురా అనుకుంటున్నావా? ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం ఒక్కొక్కడు అడుగుతాడు, ఎవడు చూశాడు అవన్నీ ఉన్నాయని.
నా దగ్గరికి వచ్చాడు ఒకడు, ఇట్లాంటి సరుకు అంతా వస్తుంటుంది నా దగ్గరికి. బెదరో అన్నాడు. ఏందన్నా. నరకం నువ్వు చూసావా అన్నాడు. చూడలేదన్నా. పోనీ చూసినాడు ఎవరన్నా ఉన్నారా, ఇప్పుడు నాకు దగ్గరికి వచ్చి రుజువు చేయించగలవా అన్నాడు. లేడు, బైబిల్లో అయితే రాసుంది అన్నాను. సరే ఇంతకేంది నీకు అలా అన్నాను. ఇవన్నీ ఏంటంటే నమ్మను బెదర్, నేను నమ్మను, ఇవన్నీ ట్రాష్. కొంతమంది మనుషుల్ని భయపెట్టడాన్ని కల్పించిన కల్పితాలే, నేను నమ్మను అన్నాడు. నమ్మకపోతే పో అన్నాను. వినండి, నేను అన్నాను, సరే నరక సంగతి తర్వాత చావు ఉందని నమ్ముతావా అన్నాను. సావకుండా ఎవడుంటాడు అన్నాడు. బాగానండి, సావకుండా ఎవడుంటాడు అంటే ఒకరోజు నువ్వు చేస్తావు, నేను చేస్తావు. చచ్చినాక ఇప్పుడు నువ్వేమో నమ్ముతున్నావు, నరకం లేదని, తీర్పు లేదని, దేవుడు లేడని నమ్ముతావు. నేనేమో దేవుడు ఉన్నాడు, తీర్పు ఉంది, నరకం ఉందని నమ్ముతాను. ఇద్దరం పోతాం. ఒక రోజుకి టైం వచ్చినప్పుడు నువ్వు పోతావు, నా టైం వచ్చినప్పుడు నేను పోతాం. మన ఇద్దరం చచ్చాక వినండి బాగా, నీ నమ్మకమే కరెక్ట్ అయ్యి, నా నమ్మకమే తప్పయి, దేవుడు లేడు, తీర్పు లేదు, నరకం లేదనుకో, నాకేమన్నా నష్టమా అని అడిగా. మీరు చెప్పండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, తీర్పు ఉంది, నరకం ఉంది, పరలోకం ఉంది అని నేను నమ్మానండి. చచ్చిపోయాను, తీరా చూస్తే అక్కడ ఏం లేవు. ఇప్పుడు నాకేమన్నా ప్రాబ్లమా అని అంతే అడిగాను. ఒకవేళ తమ్ముడా నువ్వు చచ్చాక నీ నమ్మకమే నీ కర్మగాలు తప్పై, నా విశ్వాసమే నిజమై, నువ్వు లేడు అనుకున్న దేవుడు ఉండి, ఆ జడ్జిమెంట్ ఉండి, ఆ నరకం ఉంటే నీ గతి ఏంది అని అడిగా. ఇక సౌండ్ లేదు, ఇంకా సౌండ్ లేదు. మా గతి అంటే అప్పుడప్పుడే అన్నాడు. దిమాక్ లేనోడు అప్పుడప్పుడు ఆలోచించుకుంటాడు. నాకు మైండ్ బాగుంది కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పడ్డానని చెప్పి. అప్పుడప్పుడే అని అప్పుడు పోయి ఇట్లుంటుంది అనుకోలేదండి. ఇదేంది ఇందులో తీసుకెళ్ళేస్తున్నారు, తూచి నేను ఒప్పుకోను అంటే. గోళీలాట కాదురా పిచ్చోడ, మళ్ళీ ఆడటానికి. చిన్నపిల్లలు గోళీలాట ఆడేటప్పుడు తూచి కొడితే మళ్ళీ ఆట మొదలు పెట్టాలా. ఇది తూచులు కొట్టే గోళీలాటో లేకపోతే ఇంకొక ఆటో కాదురా, ఇది జీవితం. జీవితం బ్రతుకో. ఎవడు చూశాడు అంటున్నావు. ఇట్టున్నాడు అటు చేస్తున్నాడు. చావు అనేది లేకపోతే నేనే చెబుతారా, ఇట్లాంటివి ఏం లేవని. అది ఇట్టున్నాడు అటు చేస్తున్నాడు, చచ్చినోడు ఏం జరుగుతుందో ఎవడు చెప్పట్లా. మరి ఎవరు చెప్పారు నీకు అంటే, చచ్చి తిరిగి లేచిన వాడు వచ్చి చెప్పాడు. ఆయన పేరు నజరేయుడగు యేసుక్రీస్తు. ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు వచ్చి ఇచ్చాడు హెచ్చరిక. నమ్మకపోతే పోతావు పాతాళానికి. కేవలం నమ్ముకోవడానికి ఏమైనా 100 రూపాయలు కనీసం 100 రూపాయలు ఖర్చా? ఏ సేవకుడైనా పైసలు అడిగాడా బాప్తిస్మం ఇవ్వాలంటే 10,000 అయింది అన్నాడా అంటే తేడా, పాస్టర్ తేడా. పొరపాటును కూడా అనడు. ఒకవేళ అన్ని డబ్బులు వసూలు చేస్తే లాగి తంతాడు, రేపు అక్కడ నడుము తిరిగేటట్టు తంతాడు ఆయన. దౌర్భాగ్యుడు, ఎవడు అడగమన్నాడు నేను డబ్బులు? నేను ఉచితంగా ప్రాణం పెట్టి తిరిగి లేచాను. ఎంత అమౌంట్ ఇచ్చావరా నాకు నీ రక్షణ కోసం? నా బిడ్డల దగ్గర పైసలు ఎందుకు వసూలు చేశాను అడుగుతాడు. అలాంటి పాస్టర్ ఎవడైనా ఉంటే నడుము తిరిగేటట్టు తంతాడు దేవుడు. ఏ దైవజనుడు అడగడు. ఉచితం రక్షణ కేవలం నమ్ముట ద్వారా నీ ఆత్మ నిత్య జీవానికి వెళ్తుందక్క, తమ్ముడు, చెల్లి, అన్నా. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యం ఉందా లేదా? అది ఎవరికి ఉంది? విశ్వసించిన వారికి ఉంది. విశ్వసించని వాళ్ళకి దారిని వెళ్తున్నాడు కళ్ళు లేనోడు. అరే ఎదురు గేదె ఉంది, మనం ఏమన్నాం? గేదె ఉంది అన్నాం. వాడేమన్నాడు? గేదె లేదు, ఏం లేదు, ఆడుందిరా అన్నాడు. మనం అన్న మన కళ్ళు కనపడుతున్నాయి ఉందిరా అన్నాం. మనకు కనబడుతుంది కాబట్టి ఉందరా అన్నాం. వాడికి కనబడట్లేదు, లేదురా అన్నాడు. అని తౌళ్ళాడుతా ముందుకు పోయాడు. అది వచ్చి ఒక్క పోటు పొడిచింది. అప్పుడు అర్థమైద్దిగా, ముందుకు పడి మూతి పగిలినప్పుడు అర్థమైద్దిగా. ఏమర్థమైద్ది? ఆడు చూస్తానే ఉన్నాడు రా, ఒరే గేదె నాడు చూస్తానే ఉన్నాడు రా. నేను వినకుండా పెద్ద ఇది చూస్తున్నట్టు కనపడుతున్నట్టు ఓవర్ యాక్షన్ చూసి మొహం పగలు కొట్టుకున్నాను, పళ్ళని రాలి అనుకుంటాడుగా. మనం చెబుతున్నాం డేంజర్ ఉందని. ఎటకారం చేస్తారు, హేళన చేస్తారు, ఏడుచోలే పోవా అని లేచి వెళ్తారు.
ఎల్లు ఏమైంది, నేనేం పట్టుకొని ఉన్న బలవంతంగా బాప్తిజం ఏమని చెప్పలా. ఆ మాట యేసయ్య బైబిల్లో చెప్పినట్టయితే రోడ్డు పక్కన డ్రమ్ము పెట్టుకొని వచ్చే బళ్ళన్నీ ఆపి తర్వాత తంతే తన్నారు. దొరికిన వాళ్ళ ముంచిపోయి వదిలిపెట్టేవాడిని. దేవునికి ఏం లేదని పట్టుకుని అందరూ ముంచి వదిలి. ఆ ఝాన్సీ ఇలా యేసయ్య ఒక వ్యక్తి తనంతటా తానే పాపినని ఒప్పుకోవాలి. తన పాపాలేవో తనకు గుర్తుంటాయి కాబట్టి ఒప్పుకొని, నా పాపములన్నీ ప్రభువా క్షమించయ్యా, నా పాపములన్నీ నీ రక్తంలో కడుగయ్యా, పరిశుద్ధపరచయ్యా, ఇక నుంచి నువ్వు నా రక్షకుడు అయ్యా, నేను నీ బిడ్డనయ్యా అనుకుంటా రావాలి నా దగ్గరికి. మారు మనసు పొందాలి, వచ్చి బాప్తిస్మం పొందాలి, ఒడ్డెక్కాలి. అప్పుడు రాస్తా జీవగ్రంథములు. నాకు తెలుసు ఎన్ని ఉన్నాయని తెలుసు. నా తండ్రి, నా బంగారు తండ్రి నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడని తెలుసు. మా అయ్య నా కోసం ఉమ్ములోయించుకున్నాడా, ముఖం మీద వెంట్రుకలు పెరగబడ్డా, అరచేతి దెబ్బలు తిన్నాడా, పిడిగుద్దులు తిన్నాడా మా అయ్య, మా తండ్రి, మా నాయన. నేను మొక్కిన వారు ఎవ్వరూ నా కోసం ప్రాణం పెట్టలేదు, ఇంత శ్రమ అనుభవించలేదు నా పిచ్చి తండ్రి. నేను పాపం చేశాను కనుక న్యాయంగా శిక్ష పొందాలి, అదే న్యాయం. అయితే ఆ శిక్ష నా మీద పడకుండా నా తండ్రి ఆయన మీద వేసుకుని న్యాయానికి న్యాయం చేసి పాపినైనా నాకు తప్పు దిద్దుకునే ఛాన్స్ ఇచ్చాడు నా బంగారు తండ్రి, నా యేసయ్య. దిద్దుకోరా, ఇక మార్చుకో, ఇక సరి చేసుకో, ఇక కొత్త జీవితం బ్రతుకు, కొత్త జీవితం జీవించరా అని పిలిచి నా తండ్రి నా భారమంతం మోసాడు మా అయ్య. నేను తినాల్సిన దెబ్బలై, నేను అనుభవించాల్సిన శ్రమది, నేను పొందాల్సిన శీలలై. కాబట్టి ఇప్పుడు శుద్ధీకరణ అనేది ఎవరికి ఉందండి? ఎవరి హృదయంలో విశ్వాసం ఉందో వాళ్ళకి శుద్ధీకరణ. ఓకేనా? ఆత్మరక్షణ ఎవరికి ఉందండి? ఎవరిలో విశ్వాసం ఉందో వాళ్ళకి ఆత్మరక్షణ, ఫలము, పరలోకం ఉంది. ప్రైజ్ ది లార్డ్. 2, దేవుని దగ్గర ఉన్న సర్వ సమృద్ధి ఎవరి వశమైద్దండి? ఎవరికి విశ్వాసం ఉందో వారి వశమైద్దండి. విశ్వాసం నీకు లేకపోతే దేవుడిని ఏం చేయమంటావు? ఆయనే చెప్పాడు గ్రంథంలో, మార్కు సువార్త 9:27 అనుకుంటాను, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. విశ్వసించుట నీకు చేతనైతే విశ్వసించువానికి సమస్తము. అది అంటే అన్నీ ఉన్నాయి, కానీ విశ్వసించువాడు మాత్రమే పొందగలడు. విశ్వాసం అనే కళ్ళు కావాలి దేవుడి చిత్రాలు చూడటానికి. ఓకే, దేవుని స్వరాన్ని వినటానికి విశ్వాసం అనే చెవి కావాలి. దేవుడిచ్చు సహాయం పొందాలంటే విశ్వాసం అనే చేతులు కావాలి. దేవుడిచ్చే హెల్ప్ పొందాలంటే దేవుని దగ్గరికి నడవటానికి విశ్వాసం అనే పాదాలు కావాలి. అందుకే నేను చెప్పేది ఒట్టిది కాదు. బుర్ర ఉన్నోళ్ళకి, మీరు దీన్ని తేలిగ్గా తీసుకుంటారో లేకపోతే సీరియస్గా తీసుకుంటారో నాకు తెలియదు, మీ కర్మ. మ్యాటర్ క్లియర్గా చెప్పడమే నా బాధ్యత. అబ్రహాము, లోతు ఇద్దరు వేరైన తర్వాత, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును దర్శించి ఏమన్నాడు తెలుసా? అబ్రామా, నీవు లేచి ఈ దేశము యొక్క పొడవు వెడల్పులలో ఈ దేశములో సంచరించు, నీవు చూచుచున్న ఈ దేశమును నీకును నీ సంతానానికి ఇస్తున్నానన్నాడు. ఇచ్చాడా? అప్పుడే ఇచ్చాడా? ఇస్తాను, నువ్వు నడవయ్యా, నువ్వు చూడవయ్యా అన్నాడు. చూడు అన్నాడు, చూశాడు. నడువు అన్నాడు, నడిచాడు. చివరికి ఎవరిదైందో తెలుసా? అది తన పిల్లలదే అయింది. అదే ఇప్పుడు ఇజ్రాయేలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏందనుకున్నా మరి? విశ్వాసంతో చూడు అంటాడు, చూస్తే నువ్వు స్వతంత్రించుకుంటావు. విశ్వాసంతో చూడటం నేర్చుకో, విశ్వాసంతో మాట్లాడటం నేర్చుకో, విశ్వాసంతో నడవటం నేర్చుకో, విశ్వాసంతో బ్రతకటం నేర్చుకో, విశ్వాసంతో ప్రార్థించటం నేర్చుకో, విశ్వాసంతో దేవుని అడగటం నేర్చుకో. అన్నీ పొందుకుంటావు. నీకు న్యాయమైనవి, క్షేమకరమైనవి, యోగ్యమైనవి, యుక్తమైనవి అన్నీ నా తండ్రి ఇస్తాడు. నీకు కీడుకరమైనవి మాత్రం అందనీడు. ప్రభా దీవా అంటే చెప్తాడు, వద్దు బేట నీకు అది మంచిది కాదంట. ప్రభా ఇది కావాలంటే అది ఇవ్వచ్చు, నీకు ఇస్తా అంటాడు. ప్రభా ఇది ఇవ్వంటే ఇది వద్దు బేట నీకు ఇది మంచిది కాదంట. అది కూడా నువ్వు నమ్మాలి. నా తండ్రి నాకేది మంచో అదే అనుమతిస్తాడు, నా తండ్రి నాకు కీడు కలిగించేవి రానియడు అని నువ్వు నమ్మినట్లయితే ఆ విశ్వాసాన్ని బట్టి నిజంగానే దేవుడు నీ లైఫ్లో అలా జోక్యం చేసుకుంటాడు. నేనేం నమ్ముతానో తెలుసా? నా నడక మీద నాకు నమ్మకం ఉండదు. నాకు తెలుసు, చూస్తాను పోయి గుంట్లో పడతానని నాకు తెలుసు.
నేనేం చెప్పుకుంటాను తెలుసా? మా నాన్న ఉన్నాడు, నేను గుంటకు వెళ్ళినా నన్ను పోనీడు, నన్ను తప్పిస్తాడు. మోకాళ్ళు వేసి కూడా అదే అడుగుతా. నంబర్ 1 సోదరుడిని ప్రభువా, నంబర్ 1 సోదరుడిని. ఏది మేలో ఏది కీడో తెలియదు, ఏది మంచో ఏది చెడ్డో తెలియదు, ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తెలియదు, ఎవరు గ్యాంబ్లింగ్ చేస్తున్నారో ఎవరు యథార్థంగా ఉన్నారో తెలియదు. అన్నీ నమ్ముతా గుడ్డిగా పోతా ప్రభువా. గుంటలో పడే అవకాశం ఉంటుంది కనుక నా తండ్రి నన్ను చెడనీయక, త్రోవ విడనీయక నీ కృపతో నన్ను నడిపించవా అని ప్రార్థన చేసుకుంటా. అండ్ నమ్ముతా. నాతో ఉన్నవాళ్ళు కూడా చెప్తా, చాలాసార్లు చెప్పాను, అరే నేను తేడా పడాలని, నేను చెడిపోవాలని పరిగెత్తినా నన్ను పోనీయట్రా. ఎందుకంటే అప్పచెప్పుకున్నా. ఏమన్నా అప్పచెప్పుకున్నా? చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము, సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము, ముందే మరణము కలిగించుము. అప్పచెప్పుకున్నా నా ప్రభువుకి. నేను ఎటుపోయి ఎటు చెడతానో తెలీదు, నేను చెడి నీకు సాక్ష్యం తేడా రాకూడదు, నా వల్ల నీకు అవమానం రాకూడదు. అలా వచ్చే పరిస్థితి ఉంటే దానికంటే ముందే నన్ను గాజేయి, ఉంచొద్దు ఈ భూమి మీద. బతికినంత వరకు షాలేము రాజు అనే వాడి ద్వారా నీ నామానికి మహిమే రావాలి, కానీ నీ నామానికి అవమానం మాత్రం కలిగించే బతుకు నాకొద్దు. వీడు రేపు చెడతాడనుకుంటే ఈరోజే నన్ను గాజేయి ప్రభువా, భూమి మీద నన్ను ఉంచొద్దని అప్పచెప్పుకున్నా. అలాంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉండగలవా? అప్పుడు నిన్ను ఆయన డ్రైవ్ చేస్తాడు.